నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూస్తోన్న సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్ ఎన్నికలపై సమావేశాలు నిర్వహించింది. షెడ్యూల్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ దాదాపు కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. దేశంలోని సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇటీవల భారత ఎన్నికల సంఘం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఏర్పాట్లను సమీక్షలు నిర్వహిస్తుంది. ఇక వివిధ రాజకీయ పక్షాలు స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన ఈసీ అధికారులు షెడ్యూల్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మార్చి 9 తర్వాత ఎన్నికల షెడ్యూల్ను వెలువరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక లోక్సభతో పాటు ఏపీ, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు వచ్చే మేలోగా ఎన్నికలు జరగాల్సింది. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 8, 9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈసీ బృందం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాశ్మీర్లో భద్రతా పరిస్థితులు, బలగాల మోహరింపుపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. అయితే మార్చి 12, 13 తేదీల్లో ఈసీ బృందం జమ్మూ కాశ్మీర్లో పర్యటించి క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి ఎన్నికల నేపథ్యంలో అటు జాతీయ పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక లోక్సభతో పాటు ఏపీ, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు వచ్చే మేలోగా ఎన్నికలు జరగాల్సింది. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్చి 8, 9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈసీ బృందం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఏపీలోనూ అంటే ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించేది ఒక తేదీ అయితే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రమే కాదు, అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి దానికి సంబంధించి. గుడ్ ఈవినింగ్ యామిని. సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒరిస్సా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం అన్ని రాష్ట్రాల పర్యటన పూర్తయింది. కేవలం జమ్మూ కాశ్మీర్లో మాత్రమే వారు పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 8 లేదా 9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇద్దరు సభ్యులు కూడా కమిషనర్లు కూడా సమావేశం కానున్నారు. ఈ సమావేశం నాటికి ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మార్చి 10, 11 తేదీల్లో ఈ బృందం జమ్మూ కాశ్మీర్లో కూడా పర్యటిస్తుంది. అనంతరం ఎన్నికల కోడ్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 2019 ఎన్నికలను మనం పరిశీలనలో తీసుకుంటే 2019 మార్చి 10న నోటిఫికేషన్ ఇచ్చారు. ఏప్రిల్ 11 నుంచి 19 వరకు దశల వారీగా ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం రాష్ట్రాలు కూడా ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కసరత్తు చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే 2 సార్లు కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రాల్లో పర్యటించి వెళ్లింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏదైతే మొత్తం పార్లమెంటు స్థానాలతో పాటు ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇప్పటికే కసరత్తు పూర్తయిన నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అన్నది మార్చి 9వ తేదీన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. 2019లో మార్చి 10 నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా 9 లేదా 10 నోటిఫికేషన్ విస్తరణ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ దాన్ని ఖండించడం జరిగింది. సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి మాకు సంబంధం లేదన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పరిశీలిస్తే కేంద్ర ఎన్నికల బృందం ఎన్నికలకు సిద్ధమైంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రాల్లో కానీ అదేవిధంగా ఒరిస్సా ఇతర ప్రాంతాల్లో కూడా అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుంది. అదేవిధంగా పార్లమెంటు కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. ఆఖరి ఎన్నికల జాబితాను కూడా ప్రకటించడం జరిగింది. ముసాయిదా జాబితా విడుదలైంది. కొత్తగా ఎవరైనా 18 సంవత్సరాలు నిన్న ఓటర్లు ఉంటే మాత్రం ఓట్లు నమోదు చేస్తున్నారు. వాళ్ళు కూడా నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చినట్టు నుంచి కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార కార్యక్రమాలు ఎలాంటివి నిర్వహించడం ఉండదు. పూర్తిగా యంత్రాంగం భారతదేశ వ్యాప్తంగా అదేవిధంగా అసెంబ్లీ జరిగే ప్రాంతాల్లో కూడా
పూర్తిగా ఎన్నికల కమిషన్ అథారిటీలోకి జిల్లా కలెక్టర్ సహితం మొత్తం యంత్రాంగం వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్ల పట్టాలు కావచ్చు, లేదా ఇళ్ల నిర్మాణాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు వేగవంతం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మార్చి 2వ వారంలో ఖచ్చితంగా మార్చి 7వ తేదీ తర్వాత ఎప్పుడైనా సరే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న ఆందోళన వారిలో ఉంది. అందుకోసం ఎప్పటి నుంచి వాళ్ళు చక్కబెట్టాల్సిన పనులన్నీ చక్కబెట్టుకుంటారని చెప్పాలి. అభివృద్ధి పనులు చేస్తున్నారు, కొత్తగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, ఇళ్ల నిర్మాణానికి రుణాలు మంజూరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ఉత్కంఠ కలిగించేవి ఉన్నాయి. కేంద్రంలో 3వసారి ప్రధాని కావడానికి నరేంద్ర మోడీ ఎంత కృషి చేస్తున్నారో, ఎంత సీరియస్గా దృష్టి సారించారో, కనీసం 400 సీట్లు భయపడి ఎన్డీఏకి రావాలని అటు ప్రధాని మోడీ, అదేవిధంగా అమిత్ షా బృందం, జేపీ నడ్డా, అఖిల భారత బీజేపీ అధ్యక్షులు ముగ్గురు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ, జనసేన పొత్తులోకి వెళ్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులోకి వెళ్తుందనే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏలోకి టీడీపీ వెళ్ళడానికి సుముఖంగా ఉందని చెప్తున్నారు. 2 రోజుల తర్వాత అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు కూడా కేంద్రానికి వెళ్లి ఢిల్లీకి వెళ్లి చర్చించనున్నారు. ఎన్డీఏ సమావేశంలో తెలుగుదేశం పార్టీని తీసుకునే విషయం కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే బీహార్లో గద్దల్లో ఉన్న ఏదైతే నితీష్ కుమార్ ఉన్నారో ఆయన తిరిగి ఎన్డీఏలో చేరారు కాబట్టి చంద్రబాబు కూడా ఖచ్చితంగా చేరతారని చెప్తున్నారు. కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎంత ఇంపార్టెంట్ ఉన్నాయో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా అదే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే పక్కనే ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, కర్ణాటకలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఏపీలో షర్మిలను అధ్యక్షులుగా నియమించారు. దీంతో ఎంపీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అటు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తిగా దాదాపుగా ఖరారు కావచ్చింది. 8-9 తేదీల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు కూడా వెల్లడించాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, మండల స్థాయిలో తహసీల్దార్లు ఎన్నికల జాబితాలో మళ్లీ సవరించే ప్రక్రియ చేపట్టారు. అదేవిధంగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. యామిని, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అంటే గతసారి ఎలానో మార్చిలోనే ప్రకటించారు, అంటే 2019 మార్చి 9 ప్రకటించారు ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి. సో ఈసారి కూడా అదే టైంలో అంటే సెకండ్ వీక్లోనే ప్రకటిస్తారు అంటున్నారు. సో మొత్తం ఏపీతో సహా ఇంకో 4 రాష్ట్రాలు అంటే అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇంకా జమ్మూ కాశ్మీర్, అంటే జమ్మూ కాశ్మీర్లో ఇంకా పర్యటించాల్సి ఉంది కేంద్ర ఎన్నికల సంఘం అనుకోండి. సో ఈ మొత్తం అన్నిటికీ కలిపి ఒకేసారి నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ విడుదలవుతుంది అంటున్నారు. మీరు చెప్పినట్టుగానే 2019 ఎన్నికలకు సంబంధించి మార్చి 10వ తేదీన నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్ 11 నుంచి 17 వరకు 5 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా ఖచ్చితంగా మార్చి 9 లేదా 10 తేదీల్లో ఈ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. సిక్కిం కేంద్రపాలిత ప్రాంతాన్ని దాన్ని పక్కన పెడితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా ఈ ఎన్నికలు మాత్రం చాలా కీలకమైనవి. ఎందుకంటే ప్రధాని మోడీ 3వసారి ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటు సీట్లపై దృష్టి పెట్టారు. ఎక్కడికక్కడ పొత్తులు పెట్టుకుంటున్నారు, పాత మిత్రులను తిరిగి తీసుకుంటున్నారు. మీరు చెప్పినట్లుగా జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఇంకా కేంద్ర ఎన్నికల బృందం పర్యటించాల్సి ఉంది. అక్కడ శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది, తీవ్రవాదం ఎలా ఉంది, ఇవన్నీ పరిగణలో తీసుకెళ్లిన తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుపుతారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు మాత్రం సార్వత్రిక ఎన్నికలతో ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అదే నోటిఫికేషన్ ప్రకారం అక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆమె రైట్ సాంబశివరావు. ఇక ఇదే అంశానికి సంబంధించి విజయవాడ నుంచి మా కొరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఏపీకి వచ్చింది, 2 సార్లు పర్యటించింది, అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంది, వివిధ పార్టీలతో సంబంధించి వాళ్ళ ఆ పార్టీలతో మాట్లాడింది, వాళ్ళ ఏవైనా కావచ్చు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి మార్చ్ 2nd వీక్లో ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, ఈసీ నుంచి వచ్చే అవకాశం ఉంది. సో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి, అసలు ఏం జరుగుతోంది? ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఎన్నికల బృందం పర్యటించడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు అంశాల మీద ఫిర్యాదులని, ఆ ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో పర్యటించింది. ప్రధానంగా విజయవాడలో 3 రోజులు ఉండడం, 3 రోజులు అధికారులతో సమీక్ష నిర్వహించడం, పార్టీలతో పార్టీలతో కూడా సమావేశాలు కావడం, పార్టీలు అంటే ఎన్నికల గుర్తింపు ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తింపు ఉన్నటువంటి పార్టీలతో సమావేశం అవటం, మరొకసారి గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని పరిశీలించామని చెప్పడం, మరొకసారి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు ఎన్నికలకు వెళ్ళేటువంటి సందర్భంలో ఇప్పుడు ఏ తేదీల్లో ఎన్నికలకు వెళ్తే అలాంటి అవకాశాలు ఉంటాయి ఏంటి అనేది
పార్టీలతో సమావేశం కావడం, పార్టీల నుంచి మరికొన్ని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సూచనలు తీసుకోవడం, ఎన్నికల సంఘం కొన్ని సూచనలు చేయటం, వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించడం, వాళ్ళకి కొన్ని సూచనలు చేయటం. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించి నియమావళి ఏదైతే ఉంటుందో, ఎన్నికల నియమావళి ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, పార్టీలు కావచ్చు, ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా సన్నద్ధమైనటువంటి విధానాలని చర్చించడం, అంతేకాకుండా ఓట్లకు సంబంధించిన అంశాలని, అదేవిధంగా బూత్ లెవెల్లో జరిగేటువంటి మేనేజ్మెంట్లు కావచ్చు, పార్టీలు ఎక్కడా కూడా కక్షపూరితమైనటువంటి ఎన్నికలలో నిబంధనలకు ఉల్లంఘించడానికి కానీ, కక్షపూరితమైనటువంటి లేదంటే పక్షపూరితమైన ఆలోచనలతో కానీ ఇతర అంశాలు ఏవైతే ఎన్నికలని ప్రభావితం చేసే అంశాలు ఏవైతే ఉంటాయో అన్ని అంశాల మీద వాళ్ళకి సూచనలు చేయడం, వాళ్ళ అభిప్రాయాలను తీసుకుని కూడా ఎన్నికల సంఘం 2 రోజులు పర్యటన చేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఎన్నికలకు సంబంధించినటువంటి ఐఏఎస్లు ఎవరైతే ఉంటారో ఐఏఎస్లు అందరితో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్లు అందరితో కూడా సమావేశం కావటం, ఎన్నికల నిబంధనలతో పాటు అవినీతి అంటే పార్టీలతో పాటు అనుసంధానం అవుతూ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పని వాళ్ళ మీద ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం, అంతేకాకుండా ఎన్నికల నోటిఫికేషన్కి విడుదలయ్యే నాటికి ఎన్నికలకు సిద్ధం అవటమే తప్ప ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లో ఎక్కడ పక్షపాతం చూపించడం కానీ, ఇతర పార్టీలకి అనుసంధానమైనటువంటి వ్యక్తిగతంగా పనిచేసేటువంటి అంశాలను కానీ పరిశీలిస్తే కనుక వాళ్ళ మీద చట్టపరమైన అంటే శాఖాపరమైన చర్యలు తప్పు అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే ఒక ఐఏఎస్ మీద ఐపీఎస్ల మీద చర్యలు తీసుకుంటాం కూడా మనం చూసినటువంటి నేపథ్యాన్ని చూసాం. మరొకసారి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు, కీలక అంశాలు ఏవైతే ఉంటాయో ఆంధ్రప్రదేశ్లో ఆ కీలక అంశాలన్నింటినీ కూడా పరిశీలించి వెళ్ళినట్టు తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పర్యటన ముగిసిన తర్వాత ఎన్నికలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వటమే తరువాయిగా మొత్తం ప్రణాళిక అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసుకుని వెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు. ఆమెని మరొకసారి మార్చి 9 నుంచి మార్చి 9 తర్వాత నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉందని చెప్పని ఇప్పటికే సమాచారం ఉన్నటువంటి అంటే నడుస్తున్నటువంటి చర్చ. అయితే మార్చి 9 తర్వాత నోటిఫికేషన్ వెలువడితే కనుక ఏప్రిల్లో ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏప్రిల్ జరిగిన తర్వాత ఒక కొద్ది రోజుల్లోనే కౌంటింగ్ కూడా ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే కనుక గతంలో మాదిరిగానే 2019 ఎన్నికల షెడ్యూల్ చూసినట్లయితే కనుక మార్చి నుంచి మే వరకు కూడా ఎన్నికల షెడ్యూల్ కొనసాగినట్టు పరిస్థితి చూసాం. 40 రోజులు దాదాపు ఎన్నికల షెడ్యూల్ని చూసాం మనం. ఎన్నికల కౌంటింగ్తో కలిపి 43 రోజులేమో అప్పుడు ఎన్నికల షెడ్యూల్ కొనసాగింది. అదే నేపథ్యంలోనే మరొకసారి అదేవిధంగా పరిశీలిస్తారని చూడాలి. ఈసారి ఆంధ్రప్రదేశ్తో పాటు కలిసి ఇటు సిక్కిం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కలిసి 5 రాష్ట్రాలతో ఎన్నికలకు ఈసారి వెళ్ళినట్టు పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఇటు లోక్సభ, అసెంబ్లీ 2 స్థానాలకి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా మనం ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ను కూడా ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల అధికారులు పరిశీలించలేదు. అక్కడ ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి, పోలింగ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, పోలింగ్ బూతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, సిబ్బంది పోలింగ్ యంత్రాంగానికి సంబంధించినటువంటి సిబ్బందిని ఎలా కేటాయించుకోవాలి, ఇవన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అన్ని స్థానిక సంస్థ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అధికారులందరితో కూడా ఒకసారి సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి 5 రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా మిగిలినటువంటి జమ్మూ కాశ్మీర్లో కూడా పర్యటన చేస్తే కనుక పూర్తిగా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ పర్యటన తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే పరిస్థితి ఉంది. అయితే మార్చిలో కేంద్ర ఎన్నికల సంఘం కనుక జమ్మూ కాశ్మీర్ పర్యటన చేస్తే కనుక ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తారా అనే దాని మీద కూడా పరిశీలన జరుగుతూ ఉంది. లేదు అంటే కనుక మార్చిలో కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తే కనుక 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పరిశీలించడం, కొన్ని రాష్ట్రాలు ఎన్నికల యంత్రాంగం కూడా కేంద్ర ఎన్నికల యంత్రాంగం పరిశీలించడం జరిగింది. కాబట్టి జమ్మూ కాశ్మీర్ కూడా యంత్రాంగం అంతా పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళకు కూడా కొంత వ్యవధి అంటే ఒక 20 రోజులు వ్యవధి టైంలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే కనుక ఏప్రిల్లో ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నికల వాతావరణం బాగా వేడిగా కనిపిస్తుంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనతో కావచ్చు, అదేవిధంగా ఆ సభలతో ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల సభలు ఏవైతే ఉంటాయో సభలతో పాటు వైసీపీ, టీడీపీ, అదేవిధంగా జనసేన పోటాపోటీగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దీనికి సమయాన్ని కూడా చెప్తున్నారు. ఇంకొక 50 రోజులు, 53 రోజులు అని చెప్పని టీడీపీ నుంచి కూడా
ఒక టైం కూడా చెప్పడం 50 రోజుల పాటే ఇంకా ఈ ప్రభుత్వం అని చెప్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి 50 రోజులు గడువు చూస్తుంటే కనుక మనకి ఏప్రిల్ నెలలోనే నోటిఫికేషన్ వచ్చేట్టు పార్టీలకి స్పష్టత అయితే ఉంది. ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ వస్తుందని. అయితే జమ్మూ కాశ్మీర్ పర్యటన తర్వాత అక్కడ జమ్మూ కాశ్మీర్ పర్యటన 1-2-3 రోజుల పర్యటన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఒక 20 రోజుల వ్యవధిలోనే షెడ్యూల్ని కూడా ప్రకటించే పరిస్థితి కనిపిస్తుంటుంది. ఆమె అంటే శ్రీనివాస్ అంటే చాలాసార్లు అంటే సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరిగింది. లాస్ట్ టైం అంటే 2019 మార్చ్ 9న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అప్పట్లో, అంటే లాస్ట్ సెషన్స్ టైంలో, అంటే లాస్ట్ ఎలక్షన్స్ టైంలో. ఈసారి కూడా ఇదే టైంకి రిలీజ్ చేస్తుంది నోటిఫికేషన్ అన్న ఒక ప్రచారం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ దాన్ని కొట్టిపారేసింది. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే అదే టైంలో రిలీజ్ అయ్యేలా కనిపిస్తోంది. అంటే పరిస్థితులు అంటే గత 2 రోజుల కింద నుంచి కూడా సోషల్ మీడియాలో మార్చి 18, 19 ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా అక్కడ నుంచి దాదాపు ఒక 4 రోజుల తర్వాత పోలింగ్ ఉంటుంది. ఒక 3 రోజుల్లోనే కౌంటింగ్ ఉంటుంది. అంటే ఏప్రిల్ 19న అంటే మార్చి 19న నోటిఫికేషన్ విడుదలైతే కనుక ఏప్రిల్ 19న పోలింగ్ ఉంటుంది. కరెక్ట్గా 1 మంత్లో అక్కడ నుంచి 3 రోజులు అంటే ఏప్రిల్ 22న పోలింగ్ ఉంటుంది. ఏప్రిల్ 22న పోలింగ్ ఉంటుందంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ముఖేష్ కుమార్ మీనా కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ఏ అంశాన్ని కూడా అంటే ప్రెస్ నోట్ ద్వారా ఎలాంటి ప్రచారాన్ని అంశాన్ని బయటికి విడుదల చేయలేదు. అయితే ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం కనుక నోటిఫికేషన్ విడుదల చేస్తే కనుక ఏ రాష్ట్రాలు అంటే దాదాపుగా మనం గతంలో కూడా చూసినట్లయితే తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాలని ఎన్నికలు నిర్వహించడం చూసాం. అలా ఎన్నికలు అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు కాదు కాబట్టి దాదాపుగా 4-5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేసేటప్పుడు కేంద్రం నుంచి ఢిల్లీకి ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఉందో ఢిల్లీ నుంచి అఫీషియల్గా దాన్ని మీడియా సమావేశం ద్వారా ఎన్నికల షెడ్యూల్ అంతా కూడా విడుదల చేస్తారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి ఏదైతే మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో దాన్ని పూర్తిగా కొట్టిపారేస్తూ మాట్లాడారు. మరో పక్క నుంచి పార్టీల విధానాలు చూస్తుంటే కనుక 50 రోజులే గడువు ఉంది ఇంకా అని చెప్పినటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఈ అంశాన్ని మనం కనుక ఇప్పటి నుంచి అంటే ఫిబ్రవరి ఈరోజు తారీఖు 20వ తారీఖు మనం చూస్తున్నాం కనుక ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి మనం చూస్తే కనుక 50 రోజులు అంటే దరిదాపుగా ఏప్రిల్లోనే ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్టీలు కూడా పూర్తిగా ఏప్రిల్ మేనా ఎన్నికలు మార్చి అనే షెడ్యూల్ చెప్పినప్పటికీ కూడా పార్టీలు కూడా తమ అంచనాల ప్రకారం అంటే గతంలో నుంచి 80 రోజులు అని చెప్పారు, ఇప్పుడు 50 రోజులు అని చెప్తున్నారు కదా, ఏప్రిల్కి వెళ్ళేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమెని రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఎలక్షన్ కమిషన్ అన్ని రాష్ట్రాల్లో అంటే ఏపీతో సహా మనకి చూస్తున్న అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, సిక్కిం కావచ్చు, అంటే ఇంకా జమ్మూ కాశ్మీర్లో పర్యటించాల్సి ఉంది ఎలక్షన్ కమిషన్. సో ఈ టోటల్గా 5 రాష్ట్రాలకి సంబంధించి ఒకేసారి పార్లమెంట్ అండ్ అసెంబ్లీకి సంబంధించి ఎలక్షన్స్ నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.